నమస్కారం స్నేహితులారా. ఈ సమయం ముందు నేను ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకటో రెండో వీడియోస్ చేశాను ఇదే అంశం మీద. ఏంటిదంటే, మనకి ఈ నెట్వర్క్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఎయిర్టెల్, జియో, వీటి గురించి మాట్లాడదామని మళ్ళీ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒకటో రెండో వీడియోలు చేశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. నాకు బాగా డిస్టర్బింగ్గా అనిపించే ఇష్యూ ఈ మధ్యకాలంలో ఈ నెట్వర్క్స్ కంపెనీల ద్వారా జరుగుతున్న హరాస్మెంట్ అనమాట. హరాస్మెంట్, లిటరల్ హరాస్మెంట్. ఈ కంపెనీలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయి ప్రజలను, నన్నే కాదు సామాన్యులందరినీ భయంకరమైన బ్లాక్మెయిల్, హరాస్మెంట్ చేస్తున్నాయి. వాళ్ళ మెయిన్ ఆలోచన ఏంటంటే, సామాన్యులను, దేశ పౌరులను వాళ్ళని చంపి పడేసైనా సరే వాళ్ళు బాగుపడాలి. వాళ్ళ రక్తం తాగి, పిండి తాగి ఆ కంపెనీలు బాగుపడాలి. కానీ వాళ్ళ ఉద్దేశము ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆలోచన వాళ్ళకి ఆవగించేంత కూడా లేదు. అయితే ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ చేస్తున్నానంటే, నేను ఎయిర్టెల్ నెట్వర్క్ వాడతాను నా ఫోన్లో, ముందు నుంచి అదే ఉంది. సో నాకు ఎయిర్టెల్ వాడుతున్నాను. అయితే ఈ మధ్య కాలంలో వీడి నుంచి నాకు విపరీతమైన హరాస్మెంట్ అయిపోయింది, టార్చర్ అయిపోయింది అనమాట. అసలు గుండెల్లో భయం వేసిపోతుంది ఈ ఎయిర్టెల్ నెట్వర్క్ వల్ల, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అయితే నాకు నిన్నటితో అవుట్ గోయింగ్ అయిపోయింది, విచ్ వాజ్ 28తో నాకు మార్చ్ 28, 2026తో అవుట్ గోయింగ్ అయిపోయింది. అంటే ఓన్లీ ఫర్ 28 days నాకు అవుట్ గోయింగ్ వచ్చింది. అండ్ నాకు నిన్నటి నుంచి వెళ్ళి ఎవరైనా ఫోన్ చేస్తుంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ కాషనింగ్ మీ, బ్లాక్ మెయిలింగ్ మీ దట్ ఈవెన్ యువర్ అవుట్ గోయింగ్ విల్ బీ స్టాప్ ఫ్రమ్ టుడే. అంటే నిన్నేమో అవుట్ గోయింగ్ అయిపోయింది, 28 మార్చితో 28 రోజులు అవుట్ గోయింగ్ అయిపోయింది. నెక్స్ట్ రోజు, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ రోజే, ఒకరోజే మనకి ఇన్కమింగ్ కాల్స్ రానిస్తున్నాడు వాడు. ఓన్లీ ఫర్ 1 day హీఈస్ లెట్టింగ్ ఇన్కమింగ్ కాల్స్ కమ్ ఆర్ ఎనీ అదర్ మెసేజెస్ కమ్. అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ 1 day, అంటే 29th హీఈస్ యాక్చువల్లీ కాషనింగ్ మీ. అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ రెగ్యులర్లీ సిన్స్ లాస్ట్ 5-6 months సంథింగ్. ఈ కొత్త బ్లాక్ మెయిలింగ్ ప్రొసీజర్ అనేది మొదలెట్టారు. ప్రజలను రక్తం పిండి వాళ్ళని ఏ విధంగా అయినా చేసి రీఛార్జ్ చేసుకునేలాగా వాడు బలవంతం చేస్తున్నాడు అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు నిన్నటితో అవుట్ గోయింగ్ అయిపోయింది, మళ్ళీ ఈరోజు నెక్స్ట్ 29th ఒక్కరోజే ఇన్కమింగ్ రానిస్తున్నాడు. అంటే అవుట్ గోయింగ్ అయిపోయింది, ఈ రోజుతో ఇన్కమింగ్ కూడా ఈరోజు రాత్రితో అయిపోతుంది, ఇక నువ్వు రీఛార్జ్ చేసుకో బాబు అని నాకు విపరీతమైన మెసేజెస్ అనమాట. చూసారా ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఈ ఎయిర్టెల్ నెట్వర్క్స్. దేర్ ఆర్ ఓన్లీ 2 మేజర్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ ఆఫ్ టుడే. దెర్ ఈజ్ నో అదర్ కాంపిటీషన్. మేజర్ కాంపిటీషన్ వల్ల ఉన్నదల్లా ఈ ఇద్దరి మధ్యనే. ఇక వీళ్ళిద్దరి మీద ప్రజలకు ఆధారం ఎక్కువైపోయింది, డిపెండెన్సీ ఎక్కువైపోయింది ప్రజలకు. అండ్ ఈ డిపెండెన్సీ వాళ్ళు, ఈ కంపెనీలు అలుసుగా తీసుకుని ప్రజలను నానా చిత్రహింసలు చేస్తున్నారు. వాడిచ్చేది మనము ఇప్పటికీ ఆల్రెడీ నెట్వర్క్ ఈ రీఛార్జ్లు విపరీతంగా పెంచేశారు. మళ్ళీ పెంచేయడం వల్ల ఓన్లీ 28 రోజులకే ఇస్తున్నాడు. 28 రోజుల తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక రోజులో ఇన్కమింగ్ కూడా బంద్ చేసేస్తాడు. అంటే ఇన్కమింగ్ ఉండదు, అవుట్ గోయింగ్ ఉండదు. సిమ్ నీదైనా సరే, ఫోన్ నీదైనా సరే, ఇన్కమింగ్ కూడా రానివ్వకుండా చేస్తున్నారు అన్నట్టు. ఎంత విపరీతమైన టార్చర్ అంటే, భయంకరమైన టార్చర్ ఎయిర్టెల్. ఇదేమవుతుందంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు సరే కొద్ది గొప్ప చదువుకున్నాం కాబట్టి సరే అవగాహన ఉంటే సరే మెల్లగానే చేసుకుంటాము, ఓకే. కానీ పల్లెటూర్లలో చాలామంది సామాన్యులు ఉన్నారు, చదువు సంధ్య లేని మోటోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చేతులు డబ్బులు కూడా ఉంటుందా. అంటే రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఉన్నారు. వాళ్ళని నువ్వు విపరీతంగా ఇంత టార్చర్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి లేని పక్షంలో, అంటే వాళ్ళకి అవుట్ గోయింగ్ ఉండదు, ఇన్కమింగ్ ఉండదు. నేను చేయాలన్నా సరే వాళ్ళకి ఏమైందో తెలియదు. ఎంత నరకం అనిపిస్తున్నామంటే ఈ ఆపరేటర్స్, ఈ నెట్వర్క్ ఆపరేటర్స్ వల్ల. ఇది మనం ఆలోచించాల్సిన విషయం, చాలా ఆలోచించాల్సిన విషయం. నేను రీసెంట్గా రాఘవ్ చెడ్డా అనే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఈ అంశం మీద
పార్లమెంట్లో మాట్లాడారు. సరే మాట్లాడాడు కదా, ఏమన్నా మార్పు ఉంటుందేమో అనే ఆలోచనలో నేను కొంచెం గొప్ప అనుకున్నాను. కానీ అసలు ఏ మార్పు లేదు. అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే వీళ్ళ మట్టుకి ఏమి చేసినా సరే వాళ్ళు మారరు. యాజ్ లాంగ్ యాజ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పొజిషన్, దే ఆర్ నాట్ గోన్ టు చేంజ్. మనకి కూడా చట్టాలు అమెరికాలోనో లేకపోతే చైనాలోనో లేకపోతే రష్యా లాగానో పీపుల్ షుడ్ హీడ్ టు ద పీపుల్. ఐ మీన్ ఇటువంటి కంపెనీలు ప్రజల శ్రేయస్ కోసమే పనిచేయాలి. కానీ మన దేశంలో అటువంటిది ఇప్పుడు కాదు కదా, ఇంకో 100 సంవత్సరాలైనా సరే ప్రజల కోసం పనిచేసే కంపెనీలు ఉండవు. అదంతా వచ్చేదే బోటకం అన్నమాట. సో ప్రజలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ కలిసి మాట్లాడితేనే ఏమన్నా ఏదో కొద్ది గొప్ప ఏమైనా ముందుకు ఏమైనా జరుగుతుందేమో. కానీ లేదు, నాకేం పట్టలేదు, నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను రీఛార్జ్ చేసుకుంటాను, ఆడు నెలకు 28 రోజులు ఇచ్చినా 25 రోజులు ఇచ్చినా పర్వాలేదు, నేను రీఛార్జ్ చేసుకుంటానంటే మనం ఏం చేయలేం. ఓకే, నాలాంటి సామాన్యులు ఇలాగా ఇటువంటి మాధ్యమాల వల్ల ఎవరికే మొరపెట్టుకోవడం తప్ప ఊరికేది ఏముండదు. బట్ నేను చేసే మోటివ్ ఏంటంటే మెయిన్లీ ఇట్ ఈజ్ ఓన్లీ టు ఎడ్యుకేట్ పీపుల్. బయటికి రండి, మాట్లాడండి, ఎక్స్ప్రెస్ యువర్ అనీజినెస్. మీకున్న ఎటువంటి భావాలను వ్యక్తపరచండి. ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దామనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. బికాజ్ ఐ ఫీల్ వెరీ వెరీ హరాస్డ్ బై దిస్ నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్. నాకు ఒక రోజుకేమో 28 రోజుల్లోనే అవుట్ గోయింగ్ అయిపోతుంది. నెక్స్ట్ రోజు కూడా హీఈస్ ఓన్లీ లెటింగ్ ది ఇన్కమింగ్ ఒక రోజుకే అలౌ చేస్తున్నాడు. మళ్ళీ ఇమీడియట్గా ఆ ఒక రోజు తర్వాత కూడా, అంటే 29th ఈజ్ యాక్చువల్లీ స్టాపింగ్ ది ఇన్కమింగ్ ఆల్సో. అంటే సో ఐఎమ్ ఫోర్స్డ్ టు, ఇక అవుట్ గోయింగ్ లేదు, ఇన్కమింగ్ లేదు కాబట్టి నేను ఏమంటే బలవంతంగా, నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఇక నేను బలవంతంగా రీఛార్జ్ చేసుకోవాలన్నట్టు. అండ్ ఇదే ధోరణి పల్లెటూళ్ళలో ముతకోళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఏం చేయాలంటే తప్పని పరిస్థితులలో వాళ్ళకి తినకపోయినా సరే రీఛార్జ్ మట్టుకు చేసుకోవాలి. ఎంత ఘోరమైన దరిద్రమైన పరిస్థితులలో మనం ఉన్నాం చూడండి. అసలు ప్రజలను పిండి రక్తం తాగి ఆ ఎయిర్టెల్ అనేవాడు, ఇటువంటి కంపెనీలు అందరూ బాగుపడుతున్నారే తప్ప సామాన్యుల గురించి ఆవగించేంత కూడా ఆలోచించట్లేదు. సో ఇది మనం ఆలోచించాల్సిన తగ్గ విషయం. చైతన్యవంతులు కండి మనం అందరం మాట్లాడితేనే ఏమైనా మార్పు వస్తుంది. దయచేసి ఇటువంటి విషయాలలో ఇది మనకి ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. చిన్నవే కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మాట్లాడండి దయచేసి.